సార్ ఒకసారి ఇటు చూడమని ఓకే. వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా రైతులకి వారు ఇక్కడ పండించే ముఖ్యంగా ఏదైతే మిర్చి పండిస్తూ ఉన్నారు, పొగాకు పండిస్తూ ఉన్నారు, అలాగే కాటన్ పండిస్తూ ఉన్నారు, వీరందరికీ కూడా తీసుకెళ్ళి అమ్మాలి అంటే మంచి రోడ్లు ఉంటేనే, మంచి రవాణా సౌకర్యాలు ఉంటేనే మీరు తొందరగా తీసుకెళ్ళచ్చు, మండీలో అమ్మచ్చు. ఇలానే మిగతా వాటన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతూ ఉండదు మంచి రోడ్లు కావాలని చెప్పి. రవాణా సౌకర్యం ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, ఇంకోటి బాగోపోయినా వెంటనే దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది. దీని గురించి దీంతో పాటుగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ఇప్పుడే లెదర్ పార్క్ కూడా అడుగున్నాం. ఈ ప్రాంతంలో ఒక లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి. లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎవరైనా వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఇక్కడ రవాణా సౌకర్యం బాగుందా, ఇక్కడ నుంచి పోర్టుకి ఎంతో తొందరగా 3 గంటలు వెళ్ళగలమా, 4 గంటలు వెళ్ళగలమా అని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే అది అవుతుంది. అందుకే హైవేస్ పైన అంత దృష్టి సారించడం జరిగింది. వీటన్నిటిని కూడా వచ్చే 3-4 సంవత్సరాలు, ఇదైతే సంవత్సరం లోపల అవుతుంది. కొండమూడి పేరుచెల్లో వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది. మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో చీరాల నుంచి మనం ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నాం. నర్సాపేట మధ్య కూడా అది కూడా వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.